అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్మ విషయం తెలిసి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారంట. పల్లా శ్రీనివాస్ గారిని ముందుకు తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చారంటే ఇంకోసారి రిపీట్ అయితే ప్రోటోకాల్ తొక్క తూలు అని నువ్వు రిపీట్ చేస్తే నేను సస్పెండ్ చేస్తామంట అని చెప్పి. కానీ నాకు కూడా అర్థం కావట్లేదు, టీడీపీ ఎప్పుడు ఇలాగ ఉందా, ఇప్పుడు ఇలాగ ఉందా? నేను అందుకే ఈ టైటిల్ పెట్టా, ఒకవైపు మందలింపులు ఇంకోవైపు సస్పెన్షన్లు అని. అంతమంది ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదు అని 4-5 సార్లు చూశాను నేను. ఇప్పుడేమో న్యూస్ మారిపోయింది. చాలామంది కవర్ అయిపోయారు, ఒక 2-3 ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే చాలు. అంతమంది ఎమ్మెల్యేలను ఒక 2-3 ఎందుకు పీకలేదు? కూటమికి వ్యతిరేకంగా, కూటమికి తప్పుగా మాట్లాడిన ప్రతి వాళ్ళు జనసేనలో సస్పెండ్ అవుతూనే ఉన్నారు, లేకపోతే సైలెంట్ అవుతూనే ఉన్నారు. ఎంతోమంది సింహంలా గర్జించే వాళ్ళందరూ మా జనసేన పార్టీలో కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు ఆలోచించుకోరా? అసలు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ పొత్తు పవన్ కళ్యాణ్ గారే కోరుకుంటున్నారా? 15 ఏళ్ళు మీరు కూడా కోరుకుంటున్నారా? లేకపోతే మీరు ఒంటరిగా గెలిచేయగలని ట్రై చేయాలనుకుంటున్నారా? మళ్ళీ 2019లాగా మీకు ఒక మిత్రుడు దొరికినప్పుడు, ఆ మిత్రుడు 15 ఏళ్ళు అన్నప్పుడు, ఆ 15 ఏళ్ళు మీకు ఓకే అయినప్పుడు ఆ మిత్రుడిని కాస్త కూర్చోవాలి, ఏమీ అనివ్వకుండా చేయాలి. కనీసం మీరు వాళ్ళని ఎదగనివ్వాలని అనుకోవట్లేదు అనుకుంటే కూడా ఇలాంటి రప్చర్లు క్రియేట్ చేయకుండా ఉండాలి. ఇష్టం చేస్తారా? వర్మకి సంబంధించి ఒక స్టోరీ బాగా రన్ అవుతుంది. ఏంటి, వర్మని టీడీపీ సస్పెండ్ చేయాలని చూస్తున్నాడు. అలా సస్పెండ్ చేస్తే పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ తిరుచుకుపోయింది కాబట్టి ఈయన గారు వైఎస్ఆర్సీపీలో దురేసి అక్కడి నుంచి బాగా రప్చర్ చేసేసి పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇబ్బంది పెట్టేస్తాడు కాబట్టి మనం అలా చేయకూడదు. పైగా మనల్ని తిప్పినోడు వీడిని అసలు నమ్మకూడదు అని చెప్పేసి మేము సస్పెండ్ చేయం. వర్మ బయటకు వెళ్తే వెళ్ళేదాకా మేము వెయిట్ చేసి చూస్తాం. ఇది అక్కడ దిక్కుమాలిన అనలైజు, దిక్కుమాలిన ప్లాను, దిక్కుమాలిన ఆలోచన. జనసేన అంత వీక్గా కనబడుతుందా? లేకపోతే మీ పార్టీలో ఉన్నప్పుడు క్రియేట్ చేయలేదా గొడవలు? పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటే ఒక పార్టీ అధ్యక్షుడు యొక్క నియోజకవర్గంలో రప్చర్ జరిగితే అది పార్టీలో ఉన్న రప్చర్ చేసినా, పార్టీ నుంచి బయటికి పోయి రప్చర్ చేసినా అది ఒక న్యూస్ అయి కూర్చుంటుంది. పార్టీలో ఉండి రప్చర్ చేస్తే అది కూటమికి ప్రాబ్లం. ఆయన గారు బయటికి వెళ్ళి రప్చర్ చేస్తే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుని రప్చర్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పెద్ద పట్టించుకోరు. జనసేన వాళ్ళు ఎదుర్కోలేరనుకుంటున్నారా? ఇప్పుడు కూటమికి ధర్మం ఇచ్చి ఆయన స్లోగా ఎదుర్కొంటున్నారు. ఒకసారి ఆయన్ని సస్పెండ్ చేసేసి బయటికి తోసేసి వైసీపీలోకి వెళ్ళిపోయినామంటే తట్టుకోగలరా జనసేన? అక్కడ అన్ని నాటకాలు. వాళ్ళని మందలించాము, వీళ్ళని మందలించాము. మందలింపులేనా అంటున్నా, మందలింపులే. పార్టీ ఏమన్నా చుచ్చు చిన్న పార్టీయా? 4,000 పార్టీ కదా, 400 మంది ఉన్నారు కదా. ఒక 2-3 లేకపోతే 10 మందినో సస్పెండ్ చేస్తే వాళ్ళ రిప్లేస్మెంట్ మీకు దొరకరా? వీళ్ళందరూ కలిపి వైసీపీలో పోయి మళ్ళీ రప్చర్ చేస్తారమని మీ భయం, వీళ్ళు ఓట్లు తీసుకెళ్ళిపోతారేమో అని మీ భయం. అందుకని చెప్పి మీ కూటమిలో ఒక పార్టీ ఇబ్బంది పడిపోయినా అలా మేము బయటికి ఓం నమ శివాయ మేము మందలించాం, మేమేమి నెక్స్ట్ టైం ఇలా చేస్తే మేము తీసుకుంటాం, కానీ ఏం తీసుకోం. జనసేన చూడండి, ఎప్పటికైనా లైన్ దాటితే పో అంటున్నాం. ఇప్పుడే అభివృద్ధి చెందాల్సిన పార్టీ. కూటమిలోని ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోతే కూటమిని నిలవాలన్న ఒక ఆలోచన జనసేనకు ఉందా, టీడీపీకి ఉందా? జనసేనను ఇబ్బంది పెడితే టీడీపీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడితే జనసేన వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఇష్టం వచ్చినట్టు చేసేసి జనసేన పార్టీని ఎప్పుడు అలాగే తగ్గించి ఉంచాలి.
అని అనుకుంటే మాత్రం మహాప్రమాదం. మీ మీడియాస్లోనే ఒక ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు నాటు బాంబుకు చుట్టిన నారలాంటోడు, అది గనక అంటుకున్నదా పేలేది ఆయన కాదు, కార్యకర్తలు పేలేరనుకో చాలా కష్టంగా ఉంటుంది, ఎక్కడో దిగినట్టు ఉంటుంది కానీ దిగదు. అదవుతుందా? వచ్చేస్తారు అన్ని బ్యాచ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్న అన్ని బ్యాచ్లు వచ్చి తగులుకుంటే డిబేట్స్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కట్ట తగులుకుంటే తడి పోచమ్మగుడి అయిపోతుంది. మాకు 20 నియోజకవర్గాలకు సంబంధించి మా 21 నియోజకవర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ ముట్టుకోకూడదు. ఆయన ప్రశాంతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఆయనకి శాశ్వత నియోజకవర్గం. ఆయన అక్కడ అభివృద్ధి చేసేసాను, నేను ఇచ్చిన ఆలోచనలన్నీ పూర్తి చేశానని ఆయన భావించి ఆయన మళ్ళీ కాన్స్టిట్యూషన్ మారాలి అనుకుంటే తప్ప అక్కడ ఖాళీ అవ్వదు తప్ప, లేకపోతే అది అలాగే ఉంటుంది. ఎప్పటికైనా తేడా చేస్తే నాకు తెలిసి ఈసారి సీరియస్గానే ఉంటుంది కదా. ముందు వర్మని కంట్రోల్లో పెట్టేసుకుంటే సమాధానంగా ఉంటుంది. మా 21 మంది ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. బొలిశెట్టి గారిలాగా పక్కన పెట్టి కార్యక్రమాలు మొదలు పెడతాం, ఇలాంటివన్నీ మొదలైనవి అంటే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.